అలాగే స్టాక్స్ అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. స్టాక్స్ అప్లికేషన్‌లో స్టాక్స్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. బట్ నేను కొన్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో, స్టాక్స్ అప్లికేషన్‌కొచ్చేసరికి ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేషన్ ఒకటి. ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేషన్ అంటే ఏదైనా ఎక్స్‌ప్రెషన్ ఇస్తే దానికి ఇన్‌ఫిక్స్, పోస్ట్‌ఫిక్స్, ప్రీఫిక్స్ అనేవి ఉంటాయి. వాట్ దాని ద్వారా ఎవాల్యుయేట్ చేస్తాం ఎక్స్‌ప్రెషన్‌ని. బ్యాలెన్సింగ్ పారాంథసిస్ స్టాక్స్ యూజ్ చేసి మనము పారాంథసిస్ అనేది బ్యాలెన్స్డా, నాట్ బ్యాలెన్స్డా అని చెక్ చేయొచ్చు. ఫంక్షన్ కాల్స్ ఫంక్షన్ కాల్స్ని మనం స్టాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. రికర్సివ్ ఫంక్షన్ కాల్స్ అనేవి స్టాక్స్లో స్టోర్ అవుతాయి. అండ్ రివర్స్ ఏ క్యారెక్టర్ స్లాష్ వర్డ్స్ క్యారెక్టర్స్ని ఏదైనా ఓడిస్తే ఓడ్లో ఉన్న క్యారెక్టర్స్ని రివర్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓడ్ తీసుకుందాం, స్టాక్ అనేది తీసుకుందాం. ST A C K స్టాక్. సో ఈ స్టాక్ని మనం స్టాక్ డేటా స్ట్రక్చర్లో పుష్ చేద్దాం. ఫస్ట్ ఎస్ పుష్ చేస్తాం అనమాట. నెక్స్ట్ T, నెక్స్ట్ A, నెక్స్ట్ C, నెక్స్ట్ K. సో ఈ విధంగా పుష్ చేస్తాం కదా. ఇప్పుడు పాప్ చేసి ఒక స్ట్రింగ్ తీసుకొని పాప్ చేస్తే స్ట్రింగ్ ఎస్ తీసుకోండి. ఎస్ అనే దానికి ఎస్ అనే స్ట్రింగ్కి పాప్ చేసిన క్యారెక్టర్ స్టాక్లో ఉన్న పాప్ చేసిన క్యారెక్టర్ని యాడ్ చేస్తే ఫస్ట్ మనం పాప్ చేస్తే కే వస్తుంది. కే నెక్స్ట్ పాప్ చేస్తే సి, నెక్స్ట్ పాప్ చేస్తే ఏ, నెక్స్ట్ పాప్ చేస్తే టీ, ఇలా ఈ విధంగా వస్తుంది. ఎస్ ఈక్వల్స్ టు KCATS. సో ఈ విధంగా మనం క్యారెక్టర్ని రివర్స్ చేయొచ్చు. సో ఇది మనం డిస్కస్ చేయాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. స్టాక్స్ యూజింగ్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరేస్, స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్ లిస్ట్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, స్టాక్ యూజింగ్ అరేస్ డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ అరేస్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. సో స్టాక్ అనేది మనకి ఇలా ఉందనుకోండి. మనం పుష్ చేసినప్పుడు ఇలా వస్తుంది కదా, ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో దీన్ని మనం అరేతో ఇంప్లిమెంట్ ఎలా చేయగలుగుతాం డిస్కస్ చేద్దాం. సో దీన్ని మనం అరేతో ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే తీసుకుందాం. ఇలా ఉంది కదా, అరే నేను ఇలా ఇస్తాను. సో ఇది అరే మనకి. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ అనేది అరే సైజ్ అనేది ఎర్రర్ ఆఫ్ సైజ్ ఎంతో కొంత అనుకోండి. ఎగ్జాంపుల్గా సపోజ్ 5 తీసుకుందాం సైజ్. అరే సైజ్ 5 తీసుకున్నాను ఇక్కడ. సో ఇనిషియల్గా మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్ ఏం చేస్తుంది అంటే అరేలో టాప్ అనే వాల్యూని డిస్క్రైబ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనం స్టాక్లో పుష్ చేస్తే ఆ పుష్ చేసిన ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని మనం టాప్ అని పెట్టుకున్నాం.
సో మనకి ఇక్కడ ఇండెక్స్లో ఏం అరేలో ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి టాప్ ఈక్వల్స్ టు -1, టాప్ ఈక్వల్స్ టు -1. సో ఎప్పుడైతే మనం స్టాగ్లో పుష్ చేస్తామో, సో ఇక్కడ అరే కదా, స్టాగ్లో పుష్ చేసినప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని ఏఆర్ఆర్ లేదు. సో ఏఆర్ఆర్లో ఏం ఎలిమెంట్స్ లేవు. సో ఎప్పుడైతే మనం స్టాక్లో పుష్ చేసే ముందు టాప్ ఈక్వల్స్ టు టాప్ ప్లస్ 1 యాడ్ చేస్తాం. సో ఎప్పుడైతే టాప్ ఈక్వల్స్ టు టాప్ ప్లస్ 1 యాడ్ చేస్తే మన ఇండెక్స్ అనేది యాడ్ అవుతుంది. టాప్ ఈక్వల్స్ టు టాప్ ప్లస్ 1. సో మనకి ఇక్కడ -1 ఉంది కాబట్టి టాప్ అనేది 0 అవుతుంది, రైట్? సో 0 ప్లేస్లో మనం వాల్యూని ఇన్సర్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకోండి, 1 ఇన్సర్ట్ చేసాం. సో మన టాప్ వాల్యూ అనేది ఇక్కడ ఉంటుంది ఫస్ట్, రైట్? పుష్ 1 పుష్ చేసాం. నెక్స్ట్ టైం పుష్ 2 తీసుకుందాం. పుష్ ఆఫ్ 2, పుష్ 2 అన్నప్పుడు సేమ్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే టాప్ని ఇంక్రీజ్ చేసాం కదా, టాప్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏఆర్ఆర్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు సమ్ డేటా డి, రైట్? సమ్ డేటా డి తీసుకున్నాం. ఇది పుష్ ఆఫ్ డి అనుకోండి, ఓకే? సో సమ్ డేటా డి. నెక్స్ట్ పుష్ ఆఫ్ తీసుకున్నప్పుడు వన్ 2. సో నెక్స్ట్ 2 పుష్ చేసినప్పుడు ఏమవుతుంది? టాప్ ఈక్వల్స్ టు టాప్ ప్లస్ 1. ఇందా టాప్ ఎంత ఉంది? టాప్ ఈక్వల్స్ టు ఇందా టాప్ 0 ఉంది. సో టాప్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 1. మనకు తెలుసు కదా అరే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుందని. 0 1 2 3 4. సో ఇలా టాప్ని ఇంక్రీజ్ చేసి అరేలోకి వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. టాప్ ఇంక్రీజ్ చేసి అరేలోకి టాప్ అనే ప్లేస్లో మనం కావాల్సిన డేటాని పుష్ చేస్తాము. ఇది అరేలో టు డి. సో పాప్ అప్పుడు ఏం చేయాలి మనం? సో పాప్ అప్పుడు ఏం చేయాలంటే పాప్ని ఎలా చేస్తాం? సో పాప్ చేసినప్పుడు ఆ పాప్ని ఎలా, పాప్ అంటే ఏంటి? మనం డిలీట్ చేయడం. సో పాప్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే పాప్ చేసిన డేటాని ఒక వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉందనుకోండి 2 అనేది దాన్ని పాప్ చేసినప్పుడు దాన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం. వేరియబుల్ పేరు కే తీసుకున్నాం. కే ఈక్వల్స్ టు ఏఆర్ఆర్ ఆఫ్ టాప్. ARR of top. ARR of top. తర్వాత ఏం చేస్తామంటే తీసుకున్న తర్వాత మనకి 1 వాల్యూ ఇక్కడ ఉంది, 2 వాల్యూ ఇక్కడ ఉంది, టాప్ అనేది 1 ప్లేస్లో ఉంది కదా. సో మనం టాప్ వాల్యూని ఒక డిక్రీజ్ చేస్తాం అన్నమాట. టాప్ ఈక్వల్స్ టు
టాప్ -1. సో టాప్ -1 చేసినప్పుడు మన టాప్ వాల్యూ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వాల్యూ ఉంటుంది, బట్ మనం దీన్ని కన్సిడర్ చేయమన్నమాట. సో టాప్ ఎక్కడుందో టాప్ ఎక్కడుందో మన స్టాక్లో లాస్ట్ ఎలిమెంట్ ఇదే అన్నట్టు. ఓకేనా? అది. సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఇంకోటి ఏంటంటే స్టాక్ ఓవర్ఫ్లో, స్టాక్ అండర్ఫ్లో ఉన్నప్పుడు. సో స్టాక్ ఓవర్ఫ్లో ఎప్పుడు ఉంటుంది, స్టాక్ అండర్ఫ్లో ఎప్పుడు ఉంటుందో డిస్కస్ చేద్దాం. 1 2 3 4 5 5. సో ఐలో మనకి 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4. సో ఎప్పుడైతే ఇఫ్ size equal to size 5 ఉంది కదా, దీని సైజ్ 5, రైట్? అండ్ అరేలో ఇండెక్స్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 వస్తుంది ఇక్కడ. 0 1 2 3 4, ఓవరాల్గా 5 ఉంటుంది. ఈక్వల్స్ టు n-1 అవుతుందో మనం స్టాక్ ఓవర్ఫ్లో అని చెప్పొచ్చు. స్టాక్ ఓవర్ఫ్లో అంటే స్టాక్ ఫుల్గా ఉంది అని చెప్పొచ్చు. స్టాక్ ఓవర్ఫ్లో ఇది ఎప్పుడు జరుగుతుంది? పుష్ చేసేటప్పుడు మనము స్టాక్ ఓవర్ఫ్లో ఇది ఇప్పుడు మనకి పుష్ చేసేటప్పుడే మనం ఓవర్ఫ్లోని కన్సిడర్ చూస్తాము, రైట్? సో పాప్ చేసినప్పుడు ఏం కండిషన్ చూడాలి? పాప్ చేసేటప్పుడు మనం చెక్ చేయాల్సింది అండర్ఫ్లో, రైట్? ఎప్పుడైతే ఏం ఎలిమెంట్స్ లేవో అప్పుడు అది అండర్ఫ్లో అవుతుంది. సో అప్పుడు మనం ఏం పాప్ చేయలేము. అప్పుడు మనం ఏం పాప్ చేయలేనప్పుడు మనకి ఇనిషియల్గా టాప్ ఎంత వాల్యూ ఉంటుంది? ఇనిషియల్గా మన టాప్ వాల్యూ 1 ఉంటుంది. పుష్ చేయకముందు 1 ఉంటుంది, పుష్ చేసిన తర్వాత 0 ఉంటుంది. సో ఎప్పుడైతే మనం టాప్ వాల్యూ -1 ఉంటుందో అది మనకి అండర్ఫ్లో ఉన్నట్టు. ఓకేనా? సో స్టాక్ అండర్ఫ్లో. సో అప్పుడు మనం ఏం పాప్ చేయలేము. సో దిస్ ఈజ్ ద స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరే సైజ్ అండర్ఫ్లో. జస్ట్ మనం పుష్ చేసినప్పుడు టాప్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటాము, అండ్ అరేలో ఆ టాప్ అనే ఇండెక్స్కి డేటాని అసైన్ చేస్తాము. ఎప్పుడైతే పాప్ చేస్తామో మనము పాప్ని డిక్రీజ్ చేస్తాము బై -1. పుష్ చేసినప్పుడు +1, డిక్రీజ్ చేసినప్పుడు -1. పుష్ చేసినప్పుడు అరేలోకి వాల్యూని ఇన్సర్ట్ చేస్తాము, వాల్యూని అసైన్ చేస్తాము. పాప్ చేసినప్పుడు వాల్యూని అరేలోంచి తీసాము, బట్ టాప్ని డిక్రీజ్ చేసినప్పుడు స్టాక్లో లాస్ట్ ఎలిమెంట్ టాప్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ పుష్ చేసామో
ఎప్పుడైతే మళ్ళీ పుష్ చేసినప్పుడు ఇండెక్స్ 1లో వేరే ఎలిమెంట్ని అసైన్ చేస్తాం. ఓకేనా? సో ఇది మనకి స్టాక్ యూజింగ్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరేస్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మనం పీక్ చెక్ చేయడానికి జస్ట్ మనము పీక్ అనేది మన టాప్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్ కదా, ఆర్ టాప్, వీ కెన్ సే పీక్ ఆర్ టాప్ అని కూడా అనొచ్చు. సో టాప్ ఎలిమెంట్ని చెక్ చేయడానికి జస్ట్ మనం అరేలో టాప్ ఇండెక్స్ ఎక్కడ ఉందో అది చెక్ చేస్తాము. జస్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ టాప్ అంటే మనం అరే ఆర్ స్టాక్లో లాస్ట్ ఎలిమెంట్ అనేది చూడొచ్చు, తీసుకోవచ్చు, రైట్? సో పుష్ ఆపరేషన్కి టైం కాంప్లెక్సిటీ ఓవన్ గైస్. జస్ట్ మనం ఓవర్ఫ్లో అని చెక్ చేస్తాము. ఓవర్ఫ్లో లేకపోతే అరేలో అసైన్ చేస్తాము, టాప్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తాము. సో టైం కాంప్లెక్సిటీ ఆఫ్ పుష్ అనేది బిగ్ ఆఫ్ 1. సో ఏం లూప్ యూజ్ చేయడం లేదు మనం ఇక్కడ, జస్ట్ 1 ఆపరేషన్ చేస్తున్నాం. పాప్కి కూడా టైం కాంప్లెక్సిటీ అనేది ఆఫ్ 1, ఎందుకంటే ఇది అండర్ఫ్లోనా కాదా అని చెక్ చేస్తాము. అండర్ఫ్లో అవ్వకపోతే మనం టాప్ నుంచి -1 డిక్రీజ్ చేస్తాం. బిగ్ ఆఫ్ 1. That's it guys. This is the video.